తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారం మోగింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మరోవైపు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినివ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల వివరాలను వెల్లడించారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఇక నోటిఫికేషన్ విడుదలైనందున తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఇక ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్ 29న ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్పై స్టే వచ్చింది. ఇక తొలి దశలో 4200 పంచాయతీ స్థానాలకు 37,440 వార్డులకు, ఇక రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు 38,350 వార్డులకు, ఇక మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 1.66 కోట్ల మంది గ్రామ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత పోలింగ్ కు సంబంధించి నామినేషన్లను నవంబర్ 27 నుంచి స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, ఇక మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. లోకల్ పోరుకు పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ఇక లోకల్ ఫైట్ కు సై అంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇక ఆ గ్రామానికి తక్షణమే 10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్ఎస్ బరిలోకి దిగుతుంది. కోర్టు ఆదేశాల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గ్రామీణ ఓటర్ ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.